జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి మూలమంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 28వ అధ్యాయం. 1. గణప శ్రేష్ఠి దంపతులకు మొదటి వీర కంకణ ధారణ. మొట్టమొదట వీర కంకణ ధారణ గావించిన యువకుని పేరు గణపశ్రేష్ఠి. ఈతడు కుబేరపౌత్రుడగు ధర్మశ్రేష్ఠి వంశంవాడు. ఈ గణపశ్రేష్ఠికి ధనశ్రేష్ఠి ధర్మశ్రేష్ఠి అని కూడా పేర్లు గలవు. అప్పుడు ధనశ్రేష్ఠి లేచి సభికులకు అభివాదం పరిచి, పూజ్యరారా, నాకు సంతానము లేదు, సంతానహీనుకును, అధిక సంతతి గల వానికిని బాలునకు మీరు మరియు సర్వలకు కురగోత్రముల ప్రమాణము లోకొట్టెగాని భిన్నములు కావు. కావున వీర కంకణము ధరించుటకు మా దంపతులకు ఆజ్ఞను దయచేయడమని ప్రార్థించెను. అతని పలుకులకు శ్రీ భాస్కరాచార్యులు సభయందున్న వైశ్యులు పరమాశ్చర్యములతో మెచ్చుకొనుచు అభినందించిరి. అందుకు శ్రీ భాస్కరాచార్యులు కూడా సమర్థించి తాంబూలమును ధనశ్రేష్ఠి దంపతులకు కొసంగి సభికుల కరతాళ ధ్వనులు చేయుచుండ వీర కంకణ ధారణ గావించెను. తదుపరి శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యుల ఉద్దేశించి ధనశ్రేష్ఠిని దగ్గరకు తీసుకొని, ఈతనిది కాశ్యపవన గోత్రం, తన వంశమునకు ఒక్కడు, దీనితో వీరికి సంతాన భాగ్యము ఉండదు. కావున పితరులకై మీరో ఎవరో విధముగా దానము చేసినను ఈతని వంశమును స్మరించి దానమును సంగవలేను. అట్లు చేయువారు ఆర్యవైశ్య వంశమునందు సదా సత్కీర్తి సర్వతోముఖాభివృద్ధి కలిగి సుఖింతురు. కావున మీరందరూ దీనిని త్రికరణ శుద్ధితో అనెను. అంతే ఆర్యవైశ్యులందరూ, గురుదేవ, మీ పలుకులు మాకు శిరోధార్యములు. అంతేగాక ఆచార్య, మా వైశ్యకులమున్నంత వరకు మేము జరుపు మా వ్యవహారములను ఎందు ఒక్కటి సంఖ్యకు బదులుగా లాభం ధనదా అని ఉచ్చరించుతుమే అని ఇది మా అందరి ధర్మ నిర్ణయమని ప్రకటించిరి. కాశ్యపవన గోత్రమునకు లాభాల గోత్రమునియు గణపకుల గోత్రమునియు సంకేత గోత్రములుగా నేర్పరిచిరి. తరువాత క్రమముగా 101 గోత్రముల దంపతులందరూ వీర కంకణ ధారణ గావించిరి. వెంటనే వారికి రెండవ మారు శ్రీ నగరేశ్వర స్వామి గాలిగోపురము సువర్ణ కొంతలేనుచు దగద్ధమాయన మానముగా ఆగుపించెను. 2. 612 గోత్రాల వైశ్యులు వలసలు పోవుట. శ్రీ వాసవి కన్య కుసుమశ్రేష్ఠి దంపతులకు అగ్నికుండ ప్రవేశమునకు వీర కంకణ ధారణ గావించి. uTorrent is a popular proprietary BitTorrent client software used వీర కంకణ ధారణ గావించి వారను నార్తను విని 612 గోత్రాల వైశ్యులు పాటుతో వణికపోయి అందరూ సమావేశమైరి. అందున కొందరు, అయ్యో, ఇదెక్కడి విడ్డూరము! ఒక కన్య నిమిత్తమై అవివేకమున నిండు ప్రాణములకు బలి చేయుచున్నారు. ఈ 102 గోత్రాల వారికి పిచ్చి ముదిరినది. బ్రతికియున్న ఉప్పము కొన్ని బ్రతుకవచ్చునను.
ఉప్పమ్ముకొని బ్రతకవచ్చునని హితవాక్యములను వారు మరిచినారు. మనం ఏదైనా వలహలనిచ్చి విరమించ చేయుటకు వీలు లేకుండా మనలను బహిష్కరణ గావించినారు. ఏటైనను వారిని ఈ వినాశనము నుండి కాపాడవలయును అనేరి. అది విని కమలాక్షుడు అధోముఖుడు ఇట్లు అనేరు. అటువంటి వారు ఉండననేమి మండిననేమి, ఇప్పుడు వారి వినాశనమును కోరు మనకు వినాశనము సంభవించుచున్నది. దానిని గురించి ఆలోచింపడు. ఏదో విధముగా నయన భయాన కుసుమశ్రేష్ఠికి నచ్చజెప్పి శ్రీ వాసవి కన్యతో వివాహము జరిపింతుమని చక్రవర్తితో ప్రగల్భులు పలికితిమి. అంతేగాక వారి వద్ద నుండి సువర్ణధన వస్తు వాహనములను గైకొన్నిటిమి. ఇక్కడ జరిగిన ఈ విషయము చక్రవర్తికి గాని తెలిసినదా? వారి తలలు కాదు, చక్రవర్తి మన తలలను ఖండాఖండములుగా తెగసరటకు సత్యము. ఇది మనము తవ్వుతున్న గోతిలో మనమే పడిపోయినట్లుంది అన్నది. ఇక మన ప్రాణములు పోవుట తప్పనిసరి. అప్పుడు గోరిపెద్ది శ్రేష్ఠిగా మీరు గోరంతను కొండము తలుజేయుచున్నారు. నా వద్ద ఒక మహాదివ్య మంత్రమును ఉన్నది. దానిని పఠించి ఆచరించిన మన ప్రాణములు ఎక్కడికి పోకుండా ఉన్న చోటునే ఉండును. మనకు సర్వశుభములు కలుగునను. అది విని మిగిలిన వారు, అయ్యో, నీవు మా పాలిటి భగవంతునిగా సాక్షాత్కరించితివి. ఆ మంత్రమును వెంటనే వివరింపుమనెరు. అయ్యలారా, అది చాలా చాలా సులభమైనది. అది పలాయన మంత్రము. ఎందరెందరో దీనిని పఠించి సుఖించినారు. దీనిని పఠించినబో ఈ గండము నుండి గడిచి గట్టెక్కిగలము. బాగుగా ఆలోచించుకొనుడెనెను. అంత వారందరిలో దీర్ఘాలోచన చేసి, అవును, నీవు ఈ సమయమున మంచి ఉపాయమును చెప్పితివి. అవును, నీవు ఈ సమయమున మంచి ఉపాయమును చెప్పితివి. ఇక అట్టే ఆలస్యము చేసిన ప్రమాదము ముందు కొచ్చును. సరే, ఇక మనం ఈ రాత్రికి రాత్రే రహస్యముగా ధనము వస్తువులను మూటగట్టుకొని సుదీర్ఘ ప్రాంతములకు దేశమునకు వలసలు పోవదుమని నిర్ణయించుకొని, అందులో 80 గోత్రముల వారు కళింగ కోమటులుగాను తూర్పు కోమటులు గాను తూర్పు దేశములకు పలాయనమైరి. 200 గోత్రాల వారు గోపగొల్ల కోమటులు పేరికి దక్షిణాదిశ దేశములకు పారిపోయిరి. 186 గోత్రాల వారు కమ్మట కోమట్లు పెరిట పడమట దేశాలకు వెళ్ళిపోయిరి. 134 గోత్రాల వారు ధరణి కోమటులుగా ఉత్తర దిశకు వలసపోయిరి. 12 గోత్రాల వారి కోమట్లు నాటు కోమట్లుగా వివిధ ప్రాంతములకు భార్యాబిడ్డలతో రహస్యముగా వెడలిపోయిరి. విష్ణువర్ధుమని భటులు శ్రీ వాసవి కన్య భక్తులగుట పెనుగొండయందు ప్రతినిత్యము శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమును కేతించి పూజలను నిర్వహించే నీతులను ధర్మశాస్త్రములను ప్రజలకు బోధించుచు దివ్య తేజాన జగన్మాత వలె ప్రకాశించు శ్రీ వాసవి కన్య అమృతమయ పల్కులకు విష్ణువర్ధుని భటవర్గము సమ్మోహితులైరి. ఆమెను దర్శించిన వారికందరికీ కన్న తల్లి రూపముగా లీలగా ఆగుపంచి పరమశాస్త్ర లభించినది. దీనిని గమనించేవారు, అయ్యా, మనమెంతటి అవివేకులము! పుణ్యరాశి అయి కన్యను కామించి చక్రవర్తి యుక్తాయుక్తములను మరచి ఘోర పాపమునకు వాడిగొట్టిచున్నాడు. ఏమైనను సరే, చక్రవర్తి అయినా తుదుకు దేవుడైనా సరే, ఇటువంటి కార్యము నేర్చి వారికి
సహకరించి మనము పతితులము గాలేము. అంతేగాక మన మీద అత్యంత ఆదరాభిమానములతో ఆర్యవైశ్యులు చూచూ కొనుచున్నారు. వారిని గాంచి హృదయములో తల్లడిల్లుచున్నవి. మనకేమైనను గానిండి, కుక్కల వలె ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి ప్రయోజనము? చక్రవర్తి వారు కొలువు వద్దు అని నిర్ణయించుకొని చెన్నెను నాయకుని ఆధ్వర్యమున కుసుమశ్రేష్ఠిని ఆర్యవైశ్యములకు గలసి ఇట్లు విన్నపెందిరి. వైశ్యధన ప్రముఖులారా, మమ్ము క్షమింపుడు. మీ ఔదార్యము, వాసవి కన్య శాంతి స్వరూపము, వైశ్య ప్రముఖులారా, మమ్ము రక్షింపుడు. మీ ఔదార్యము, శ్రీ వాసవి కన్య శాంతి స్వరూపము మమ్ము ముగ్ధులను గావించినది. చక్రవర్తుల భటులమైన సోమరులైన పామరులైన మమ్ము మన్నించుడు. పొట్టకూటకై అధర్మ ప్రవర్తనుడై చక్రవర్తుల కొలువు కంటే మరణమే మేలు. మా కన్న తల్లిపై ఇదే అనగావించి చెప్పుచుంటిమి. ఈ క్షణము నుంచి మేము మీ ఆజ్ఞాబద్ధులము. మనమందరము కలిసి చక్రవర్తిని ఎదురింతుమనేది. అప్పుడు కుసుమశ్రేష్ఠి, అయ్యా, మీ సాహసోపేత నిర్ణయము మాకు మిక్కిలి ధైర్యానందములు గూర్చినది. అందుకు మిమ్ము అభినందించుచున్నాను. ఎవరైనా రాజ్యాజ్ఞను పాటించవలెను గదా, అది ధర్మము పాటించవలసినదే కదా. ఇందు మీ తప్పేమీయూ లేకుండా కానీ ప్రస్తుతము మేము రణమును ఆహ్వానించడము లేదు. శ్రీ వాసవి కన్య నిర్ణయమునకు కట్టుబడి ఉన్నాము. శాంతులతో సాధించవలేనని ఆమె దృఢ సంకల్పము యుద్ధములో ఎవొక్కరి బాగుగా శిక్షించుటక వేలాది ప్రాణముల బలికి ఆమె ఎట్టి పరిస్థితులు ఇందు అంగీకరించమునదు. సంక్షేపములను గురువారమై ఏమైనను సరే చక్రవర్తిపై యుద్ధము చేయుచున్నాను. అది విని చక్రవర్తి భటులు, స్వామి అభిప్రాయమునకు మేము బదులు పల్కలము. ఇదివో ఇచ్చడే చక్రవర్తి మా కొసంగిన చదువులను, పేదవులను, వారి కొలువును పరిత్యజించుటచున్నాము వాని అని తమ కత్తులను, కటారులను, భాగములకు, బల్లేములను, ఈటెలను నిలబడవైచి వేటి నుండి మీ భృత్యులమని నమస్కరించుచురి. అప్పుడు ఆర్యవైశ్యులు, షబ్బాష్, మీరు నిజమైన మానవత్వం మునకు ప్రతికలసి మా అభినందించిరి. ఇక మీరు మాకు అత్యంత ఆప్తులు. అంతేగాక వీరముష్టులుగా మీరు మా చేత గౌరవముగా ఆదరింపబడుతురని శాసనము చేసిరి. ఓం తత్సత్. 28వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.